రసం 22nd ఐటమ్. ఇది మజ్జిగ పులుసు అండ్ తెలంగాణలో పెరుగు పచ్చడి అంటారు. 24th ఐటమ్. ఇది వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ కుండ పెరుగు. రేట్లంతా ఇప్పుడు నాకలా ఉంది, అంత బాగుంది. 26th ఐటమ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వినయ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఈవెంట్స్. అయితే ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. అయితే మనం ఈరోజు ఒక ఫుడ్ బ్లాగ్ చేస్తున్నాము. అది వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ అని ఉంది. ఈ సుబ్బయ్య గారి హోటల్ వచ్చేసి కాకినాడలో ఫేమస్. ఇది కాకినాడలో స్టార్ట్ అయింది అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. నాకు నియర్ బైలో ఉన్న హోటల్కి అయితే నేను వెళ్తున్నాను. ఈ హోటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక 25 to 30 వెరైటీస్ వస్తుంది. అండ్ ఈ హోటల్ తిరుపతిలో వచ్చేసి పద్మావతిపురం, తిరుచలూరు రోడ్, ఆపోజిట్ పంచాయత్ ఆఫీస్, తిరుపతి ఇక్కడ ఉంది. అండ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడు మనం అక్కడ ఏమేమి వెరైటీస్ ఇస్తారో, ఎక్కడ ఇస్తారో నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను నా రూమ్లో ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి నాకు సుబ్బయ్య హోటల్ వచ్చేసి నియర్లీ ఇది వచ్చేసి మనకు ఒక 2 kilometers ఉంది మనం ఉండే ప్లేస్ నుంచి. అయితే నేను ఇక్కడ నుంచి ఆటో తీసుకొని ఆ హోటల్కి వెళ్ళేసి అండ్ అక్కడ మీకు చూపిస్తాను, పదండి. అయితే నా హోటల్ నుంచి, నా రూమ్ నుంచి అక్కడ తిరుపతి కొండ కనిపిస్తుంది కదా, అదే అక్కడే తిరుమల అనమాట. దాని మీద ఆ కొండ అదే. అండ్ అక్కడ మనము దానికి ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాను. కింద నుంచి కొండ మీదకి ఎలా వెళ్ళాలి అనేది ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. దానికి కూడా ఒక సపరేట్ బ్లాగ్ చేస్తాను. అయితే మనమైతే హోటల్కి అయితే వెళ్ళేసి మనం తినేసి ఆ బ్లాగ్కి ఎలా చేయాలో దానికోసం మనం ప్లాన్ చేయాలి. లిఫ్ట్లో ఉన్నాం, కిందికి వెళ్తున్నాము. ఈ హోటల్ కూడా మనకి దీని మీద కూడా, ఈ హోటల్ మీద కూడా ఒక బ్లాగ్ చేయాలని ఉంది. చేస్తాను ప్లాన్ చేసి. మనమైతే సుబ్బయ్య హోటల్కి చేరుకున్నాము. 2nd ఫ్లోర్లో సుబ్బయ్య హోటల్ 2nd ఫ్లోర్. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు అయితే నేను సుబ్బయ్య హోటల్కి అయితే చేరుకున్నాను. అండ్ మనం టోకెన్ తీసుకోవాలి. ఫస్ట్ టోకెన్ తీసుకున్నాము. మనం ఫుడ్ కోసం వెయిట్ చేద్దాం. ఇది ఇలా టోకెన్ తీసుకోవాలి. ఆఫ్టర్నూన్ కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో వస్తే అవసరం లేదు. అండ్ ఆఫ్టర్నూన్ కాబట్టి ఫస్ట్ టోకెన్ తీసుకున్నాక మనం ఈ టోకెన్ వాళ్ళు చూస్తాం. అయితే ఇక్కడ ఆ లైటింగ్ చూసుకోండి ఎంత మంచిగా ఉంది. యాక్చువల్లీ ఇక్కడ బుట్ట భోజనం అని ఉంటుంది. ఆ బుట్ట భోజనం కాన్సెప్టే ఈ బుట్టలో ఆ లైట్. బుట్ట భోజనం అని ఉంటుంది కదా సుబ్బయ్య గారి హోటల్లో. బుట్ట భోజనం చాలా ఫేమస్. అదే లైటింగ్ తీసుకుంటే అదే సేమ్ కాన్సెప్ట్, బుట్ట భోజనం లెక్క ఆ కాన్సెప్ట్. అండ్ మనకి ప్లేట్ కూడా వస్తుంది ఇప్పుడు. అండ్ ఇలాంటి అరిటాకులు తినక ఎన్నో రోజులు అవుతుంది. ఈ తరంలో ఎవరికి, ఈ జనరేషన్లో చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు ఒక 3rd class 2nd class స్టాండర్డ్ పిల్లలకి మెట్రో సిటీస్లో ఇలాంటి ఆకేస్తే ఆకులు ఎందుకు తింటున్నదో అని అడుగుతారు. ఏమంటారు? పూర్ణం పూరి అంట ఫస్ట్ ఐటమ్. ఇది చాక్లెట్ బర్ఫీ 2nd ఐటమ్. రవ్వ కేసరి అంట ఇది 3rd ఐటమ్. ఇది 3 స్వీట్ ఐటమ్స్. అంటే ఈ పూర్ణం దాంట్లో నెయ్యి వస్తే బాగుంటుందంట. ఒక చూద్దాం. ఓకే, ఇది నెయ్యి. ఈ నెయ్యి వచ్చేసి 4th ఐటమ్ అవుతుంది. చూస్తుంటేనే ఈ ప్లేట్, ఈ ఆకు, ఈ 3 స్వీట్లు చూస్తుంటేనే అర్థమైపోతుంది కాన్సెప్ట్. చాలా బ్రహ్మాండంగా ఉంటుందని అయితే క్లియర్గా అర్థమవుతుంది.
తోటకూర పప్పు, పెసర పునుగులు కర్రీ ఇది, వంకాయ అల్లం కారం. అంటే మనకి ఎన్ని ఐటమ్స్ వచ్చేసినాయి ఇప్పటిదాకా? 1 2 3 4 5 6 7 ఐటమ్స్. గుమ్మడికాయ పులుసు 8 ఐటమ్. అండ్ ఇక్కడ నేను గత 3-4 డేస్ నుంచి నేను ఇక్కడికి సుబ్బయ్య గారి హోటల్కి భోజనం వేదికి వస్తున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ ఒక ఐటమ్ అయ్యాడు. బెండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై, ఆలూ బాయిల్ ఫ్రై, ఓకే, పులిహోర పప్పుతో కాంబినేషన్ బాగుంటుందంట. వెజిటేబుల్ బిర్యానీ ఇది. ఓకే, వీళ్ళు ఇక్కడ వేసుకుంటా ఏ రైస్ దేనితోటి కాంబినేషన్ బాగుంటుందో కూడా మనకి క్లియర్గా చెప్తున్నారు. టమాటా రైస్కి రైతా కాంబినేషన్ బాగుంటుందంట. ఓహో, సూపర్. టోటల్ ఐటమ్స్ వచ్చేసినాయి మనకి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఐటమ్స్ ఉన్నాయి నా ప్లేట్లో. అండ్ ఇన్ని ఐటమ్స్ నేను తినలేను అసలు, ఇంకేం తెలియదు. చూద్దాం అసలు. సొరకాయ రోటి పచ్చడి, సొరకాయ రోటి పచ్చడి. ఓకే, ఇది గోంగూర పచ్చడా. ఒక పాపడ్. ప్రజెంట్ మనకి ఎన్ని ఐటమ్స్ వచ్చినాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 టోటల్ 18 ఐటమ్స్ అయితే ఇప్పుడు మనకు ఇచ్చేసారు. వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ తినండి, ఇది తిన్న తర్వాత ఆ మిగతా ఐటమ్స్ కూడా మన దగ్గరికి వస్తుంది. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ నేను తినేది ఇది ఫ్లేవర్ రైస్, ఇది బిర్యానీ. ఇది బిర్యానీకి ఇది బాగుంటుంది అన్నారు. పునుగుల కర్రీ కాంబినేషన్ ఇది చూడండి, సేమ్ పునుగులాగానే ఉంది. టేస్ట్ గురించి అసలు చెప్పక్కర్లేదు, ఇదైతే సూపర్. అండ్ ఇప్పుడు టమాటా రైస్ అండ్ రైతా. అండ్ ఇప్పుడు మనం పులిహోర అండ్ తోటకూర పప్పు. అసలు తింటుంటుంటే ఒక్కొక్క ఐటమ్, ఈ ఐటమ్ బాగాలేదు అని ఏం లేదు, ప్రతి ఐటమ్ బాగుంది. దేనికి అదే దాని స్పెషాలిటీ. ఇప్పటివరకు అయితే ఈ ఐటమ్స్ అన్నీ అయిపోగొట్టేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమి ఇస్తారో చూద్దాం. వైట్ రైస్ వేసారు, ఇది 19th ఐటమ్ అవుతుంది. ఓకే, ఈ వైట్ రైస్ కూడా వాళ్ళు చెప్తున్నారు 2 parts చేసుకోవాలని. ఎందుకంటే ఇందులో 2 డిఫరెంట్ మనకి ఏం వేస్తారో చూద్దాం. 2 parts చేసుకోవాలని చెప్పాడు. మనమైతే 2 parts చేసుకున్నాం. ఇది కంది పొడి అంటారు, కరివేపాకు పొడి 21 అయింది. 21 వెరైటీస్ అయిపోయింది. నెయ్యి,
22nd ఐటమ్ ఇది ఆవకాయ కాంబినేషన్. 22nd ఐటమ్. అండ్ ఇక్కడ అయితే చెప్పాను కదా ఇందాక స్పెషాలిటీ ఏది దేంతో కలుపుకొని తింటే బాగుంటుందో ఆల్రెడీ మీరు చెప్తున్నారు. అది ఆవకాయ పప్పు ఆవకాయ పొడి నెయ్యి. చాలా బాగుంది. వైట్ రైస్, కందుల పొడి, ఆవకాయ పచ్చడ, నెయ్యి అండ్ తోటకూర పప్పు. ఈ 4 ఐటమ్స్ మిక్స్ చేసుకుంటే మాత్రం వేరే లెవెల్. ఇది వచ్చేసి ఇక్కడ ప్యూర్ వెజ్, నాన్ వెజ్ ఉండదు, ప్యూర్ వెజ్ అండ్ సూపర్ టేస్ట్, ఫస్ట్ క్లాస్. రైస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సుబ్బయ్య గారి హోటల్ అంటే మనకి గుర్తొచ్చేది కాకినాడ. ఇప్పుడు తిరుపతిలో కాకినాడకి వెళ్ళి తినని వాళ్ళకి ఇక్కడ తిరుపతికి వచ్చి తినొచ్చు. చాలా బాగుంది. మీరు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పటివరకు తినలేరో, డెఫినెట్లీ మీరు నియర్ బై సుబ్బయ్య గారి హోటల్ అవైలబుల్ ఉంటే వెళ్ళి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. దీని మజా మీకు తెలుస్తుంది. అండ్ వాటర్ కూడా నోవా మంచి కంపెనీ వాడుతున్నారు. ఇక్కడైతే మంచి కంపెనీ అయితే నోవా అనే వాటర్ బాటిల్ వాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మాత్రం పిచ్చగా నచ్చేసింది ఈ ఫుడ్ అయితే. అండ్ ఇక్కడ సర్వ్ చేసే వాళ్ళు ఎంత రెస్పెక్ట్ తోటి సర్వ్ చేస్తున్నారంటే అంత రెస్పెక్ట్ మాత్రం ఎక్కడ కూడా తక్కువ కాదు. అండ్ ఇప్పుడు మనం తింటున్నాము కరివేపాకు పొడి, నెయ్యి, దీంతోపాటు గోంగూర పికిల్ మనకి వేసారు. గోంగూర పికిల్ వాళ్ళు చెప్తున్నారు మనకి ఇది దీంతో తినాలా అలా. సూపర్ అసలు. కరివేపాకు కంటికి మంచిది అంటారు. ఎవరైతే పిల్లలు కరివేపాకు తిన్నారో ఇలా కరివేపాకు పొడి చేసి వాళ్ళకి పెట్టండి, చాలా బాగుంది. యాక్చువల్లీ నేను కూడా తినకపోతుండే, కానీ కరివేపాకు పొడి సూపర్. మరి ఇప్పుడు వేసిన రైస్ తోటి ఈ ఆలు ఉంది కదా, ఆలు, ఈ బెండకాయ, ఈ ఫ్రై, ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ ఐటమ్ వస్తుంది. అంటే ఇక్కడ ఫుడ్ వేస్ట్, అన్లిమిటెడ్ ఫుడ్డే కానీ వేస్ట్ చేస్తలేరు. చాలా బాగుంది బెండకాయ. మనం అయితే వాళ్ళు చెప్పినట్టు అన్నీ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ఏమి ఇస్తారో మనం చేద్దాం. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అయితే అన్నీ కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ ఏమి ఇస్తారు? సాంబార్, రసం, మజ్జిగ. ఓకే. సాంబార్ 3 పార్టీషన్స్ లాగా డివైడ్ చేస్తాం. సాంబార్, మజ్జిగ పులుసు, రసం వాళ్ళే డివైడ్ చేసి మనకి వేసాం. 3 పార్టీషన్స్ లాగా డివైడ్ చేస్తాం. చూద్దాం. సాంబార్ ఓకే, సాంబార్ వేశారు. అంటే 22nd ఐటమ్ రసం. అంటే ఇక్కడ
ఇక్కడ వీళ్ళకి ఏది ముందు తినొచ్చు ఏది వెనకలో తినొచ్చు అని క్లియర్గా తెలిసి ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తింటుంటే దాని మజానే అన్నది. రసం 23rd ఐటమ్ ఇది. ఇది మజ్జిగ పులుసు అండ్ తెలంగాణలో పెరుగు పచ్చడి అంటారు. 24th ఐటమ్. రేట్లంతా ఇప్పుడు నాకాలా ఉంది, అంత బాగుంది. ఇది వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ కుండ పెరుగు. అది చాలా స్పెషల్ ఇక్కడ. ఇది మనకి వేసి దానికోసం చూడండి. ఒక మాట చెప్తాను నేను, వీళ్ళు ఎంత ప్రేమగా మనకి సర్వ్ చేస్తున్నారంటే అంత ప్రేమగా సర్వ్ చేస్తున్నారు. మన ఇంట్లో కూడా మనకి పెడతారు, కానీ ఇంత ప్రేమ కనిపించదు. చూడండి, వాళ్ళు అమౌంట్ తీసుకొని కూడా అంత సర్వ్ చేస్తున్నారు. అంటే అమౌంట్ పక్కన పెట్టేయండి, ఫస్ట్ ఆ మనసు రావాలి, ఆ సర్వ్ చేసే మనసు రావాలి. కుండ పెరుగుతోటి మనకి 25 ఐటమ్స్ అయినాయి. ప్లేట్ని చూడండి, దీంట్లో నాగబుద్ధి అవుతుంది. ఫుడ్ తినడం కూడా ఒక కళ. అసలు ఎన్ని వెరైటీస్, ఎన్ని అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ బటర్ మిల్క్ కూడా ఇచ్చారు. ఇది 26th ఐటమ్. ఇది స్వీట్ కార్న్ ఉంది. 28th ఐటమ్ ఇది. స్వీట్ కార్న్ ఉంది. 28th ఐటమ్. సెవెంత్ ఐటమ్. సారీ, స్వీట్ కార్న్లో చెర్రీ అండ్ అసలు లవంగా కూడా ఉంది. అసలు మనం ఈ స్వీట్ తిన్నాక ఈ స్వీట్ కార్న్ తింటాం. అది బాగుంది. అంటే ఇది ఉంది చాక్లెట్ బర్ఫీ. బాగుంది. ఓకే, ఈ పూర్ణంలో నెయ్యి వేసుకుని తింటేనే బాగుంటుందంట. మొత్తం నెయ్యితో ఉంది పూర్ణం. చాలా అంటే చాలా బాగుంది. మన ఇంట్లో కూడా ఇట్లాంటి భోజనం దొరుకుతుంది. అయితే మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఒక రిసీవింగ్ కానీ, కూర్చున్నాక మనకి భోజనం పెట్టడం కానీ, ప్రతి ఒక్కటి దీంట్లో సూపర్ అనే చెప్పుకోవచ్చు. వేరే అసలు బ్యాడ్ అనేది నాకైతే ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక్కడ మర్యాద తక్కువైంది అండ్ ఇక్కడ టేస్ట్ తక్కువైంది, ఇట్లాంటిది ఎక్కడ కనిపించలేదు. అండ్ ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్కి మనం 10/10 ఇవ్వచ్చు, డౌట్ లేకుండా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్.